నేను మంగ్లీ గారి గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఇట్ వాస్ ట్రూ. ఇందాక అక్క నాకు ఫోన్ చేశారు ఆన్ 25th మార్చ్ రోజు ఒక స్టేటస్ పెట్టుకుంటే దానికి నేను రెస్పాండ్ అయినప్పుడు షీ కాల్డ్ మీ, షీ స్పోక్ విత్ మీ ఫర్ ఆల్మోస్ట్ 32 minutes మాట్లాడిన మంగ్లీ అక్క గురించి. అప్పుడు నేను అయ్యో పాపం నా గిరిజన బిడ్డే అని అనుకున్నాను. కానీ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ ప్రూఫ్స్ నాకు చూశాక నాకు అప్పుడు అర్థమైంది, లేదండి మంగ్లీ గారు సీరియస్లీ మీరు నిజంగా ఈ కమ్యూనిటీకి ఏదో చేశానని చెప్పుకుంటున్నారు కదా. ఈరోజు మంగ్లీ గారు అంటారు నేను మంగ్లీ అనే పేరు పెట్టుకొని ప్రపంచ దేశాలకు మన గిరిజనుల గురించి చెప్తున్నాను అంటున్నారు. మీరు మాత్రమే కాదు, మీరు ఎవరికి చెప్పారో నాకైతే తెలీదు. గ్రౌండ్ లెవెల్లో కొట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు సంపత్ ఉన్నారు, సంపత్ జనసేన అని పెట్టుకోవచ్చు, ఆయన పేరు సంపత్ నాయక్, ప్రత్యూష రాథోడ్, అశోక్ రాథోడ్, జీవన్ లాల్ లావడియా, ఇట్లా చాలా మంది వాళ్ళ పేరు వెనకాల మా గిరిజన ట్యాగ్ పెట్టుకున్న వాళ్ళే. మీరు మాత్రమే సెలబ్రిటీ కాదు. సెలబ్రిటీ అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చేస్తారా? మీ చేతిలో ఏది ఉంటే అది చేస్తారా? నేను ఈరోజు మంగ్లీ గారిని కూడా ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మా గిరిజనులకి ఏం చేశారు, మీరు ఏం చేశారు అనేది నేను అడుగుతున్నాను. సెలబ్రిటీ కాదు తను. బేసికల్గా తెలంగాణ మూమెంట్ జరిగేటప్పుడు మా దగ్గరకు వచ్చి అన్న ఒక ప్రోగ్రామ్ ఉంటే ఇవ్వండి, తనని తీసుకొచ్చింది భిక్షు నాయక్ గారు. అన్న ఒక ప్రోగ్రామ్ ఉంటే ఇవ్వండి, ఒక ధూమ్ధామ్ ఉంటే ఇవ్వండి, ఒక పాటలు పాడుకుంటే మాకు ఇవ్వండి అన్న, మాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నామే. షీఈ్ నాట్ సెలబ్రిటీ. సెలబ్రిటీ దేనికి సెలబ్రిటీ, ఎందుకు సెలబ్రిటీ? సెలబ్రిటీ పేరు చెప్పుకొని నువ్వు ఎవరిని ఉద్ధరించాలనుకుంటున్నావు? నిన్ను నువ్వు కాపాడుకున్నావు కమ్యూనిటీ పేరు చెప్పుకొని. ఇంకోసారి నీకు ఆ అర్హత లేదు. నువ్వు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడేటప్పుడు ఆ గమండు మాటలేంది, తగ్గించుకోండి అవి ప్లీజ్. ఈరోజు మంగ్లీ అక్క అంటారు నేను ఒక సెలబ్రిటీని, సో అందుకే నేను మీడియా ముందుకు రావట్లేదు, కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అని అంటున్నారు. నేను మంగ్లీ అక్క ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా, చిన్న సజెషన్ అక్క. మీతో కోట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి అద్దం మీద కూలీలు 500 ఇస్తే వస్తారు, వాళ్ళని పెట్టుకొని ప్రెస్ మీట్ చేసుకోండి. మాలాంటి వాళ్ళు నిజంగానే అన్యాయానికి మేము ఎప్పుడు వత్తాసు పలకము, మేము ఎప్పుడు బాధితుల పక్షానే నిలబడతాము. అండ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే కొంతమంది గిరిజన నాయకులు ఉన్నారు, సోకాల్డ్ గిరిజనులు అని చెప్పుకునే నాయకులు ఉన్నారు. అండ్ వాడు ఎవడో మోతిలాల్ అంట, నాకైతే నిజంగా వాడి గురించి ఇప్పటివరకు తెలియదు. ఇప్పటివరకు ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని, కానీ ఆమె ఇచ్చే 10-20 రూపాయలకు మొరిగే వాళ్ళ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. నిజంగా నువ్వు గిరిజన బిడ్డవైతే, నిజంగా నీకు గిరిజనులు అంటే ఏదైనా ఉంటే, మొన్న వచ్చిన బ్యాచ్ అండి వీళ్ళంతా, నిజంగా నీ గిరిజనుల ఒక పక్షాన ఏదైనా నువ్వు నిలబడాలనుకుంటే ఈ బాధితుల పక్షాన నిలబడు. అంతేగాని రేపు పొద్దున నీకు మంగ్లీ వచ్చి ఓటేయదు, నీకు ఈ గిరిజనులే ఓటేస్తారు. సో ఫస్ట్ మీరు బాయ్కాట్ చేయాల్సింది మంగ్లీ గారిని కాదు, బాయ్కాట్ చేయాల్సింది ఇలాంటి ఎదవలని బాయ్కాట్ చేయండి కమ్యూనిటీ నుంచి. అప్పుడే మన కమ్యూనిటీ బాగుపడుతుంది.